హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ ఎకానమీ PYQ థీమ్స్ రిపీటెడ్ థీమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ మనం మనీ మార్కెట్ గురించి చెప్పుకుంటున్నాం అండ్ మనీ మార్కెట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి నేర్చుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో మనం కాల్ మనీ అండ్ ట్రెజరీ బిల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ గురించి మాట్లాడుకున్నాం. సో మనీ మార్కెట్లో షార్ట్ టర్మ్ లోన్స్ అంటే లెస్ దాన్ 1 year మెచ్యూరిటీ పీరియడ్తో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి గవర్నమెంట్ కూడా బారో చేయొచ్చు. అలా ఏ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా గవర్నమెంట్ బారో చేయొచ్చు అంటే గవర్నమెంట్కి ఉన్న సోర్సెస్ ట్రెజరీ బిల్స్, ఇంకా క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అండ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. ఓకే, దీస్ ఆర్ ద 3 types of ways that government can borrow from money market అనమాట ఫర్ షార్ట్ టర్మ్ లోన్స్. ఓకే, దీస్ ఆర్ 3 types. ఇక్కడ మనం ట్రెజరీ బిల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు ఎగ్జామ్లో. ఓకే, ఫస్ట్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనే దాన్ని బట్టి మనం ఒకసారి క్వశ్చన్స్ ఫామ్ చేసుకుందాం. సో క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ ఆర్ జనరల్లీ చెప్పినట్టే దీస్ ఆర్ ద మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. దీస్ ఆర్ ద షార్ట్ టర్మ్ నాన్ స్టాండర్డ్ సోవరెన్ ఇన్స్ట్రుమెంట్స్. వాట్ డస్ దిస్ మీన్? సోవరెన్ ఇన్స్ట్రుమెంట్స్ అని మీకు తెలుసు. దోస్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఆర్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ టు రైజ్ మనీ. అండ్ నాన్ స్టాండర్డ్ ఎందుకు? దీస్ ఆర్ నాట్ రెగ్యులర్లీ ఇష్యూడ్ అనమాట. జనరల్గా మనం ట్రెజరీ బిల్స్ యూజ్ చేస్తాం. సో దే ఆర్ వెరీ మచ్ స్టాండర్డ్. సో దీస్ ఆర్ నాన్ స్టాండర్డ్. ఓకే, షార్ట్ టర్మ్ ఎందుకంటే బికాస్ దీస్ ఆర్ యూస్ టు రైజ్ మనీ ఫర్ less than 1 year. And these are issued by the RBI on behalf of Government of India. Okay, and they have maturities less than 91 days. Last video చెప్పుకున్నాం మనం. For 91 days there is treasury bills. For less than 91 days there is cash management bills. And they are issued at discount. అంటే మనం చెప్పుకున్నాం జీరో కూపన్ రేట్ అని అర్థం. జీరో కూపన్ రేట్ అంటే జీరో ఇంట్రెస్ట్ రేట్ అని కూడా మనం అనుకోవచ్చు. ఓకేనా? అండ్ దే ఆర్ క్వాలిఫై యాజ్ SLR సెక్యూరిటీస్. SLR సెక్యూరిటీస్ ఏంటి? మనం చెప్పుకున్న సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్ షుడ్ బి కెప్ట్ యాజ్ ఎ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అండ్ దే మస్ట్ కెప్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హై లిక్విడిటీ అసెట్స్ అన్నమాట. సో క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ కూడా వన్ ఆఫ్ ద హైలీ లిక్విడేటెడ్ అసెట్స్ కాబట్టి అందులో మనం క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ దీని పర్పస్ ఏంటి? టు మీట్ ఇమీడియట్ టెంపరీ క్యాష్ రిక్వైర్మెంట్స్, దట్ ఈస్ షార్ట్ టర్మ్ లిక్విడిటీ మేనేజ్మెంట్. ఎవరు ఇష్యూ చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ కాదు. టెన్యూర్ ఏంటి? less than 91 days. These are zero coupon అంటే issued at discount, redeemed at face value. Okay, next they can be traded in secondary markets and they are eligible for SLR requirements. Okay, ఇప్పుడు ట్రెజరీ బిల్స్కి క్యాష్ మేనేజ్మెంట్ డిస్టింక్షన్ ఏంటంటే అన్లైక్ ట్రెజరీ బిల్స్ 3 ఫిక్స్డ్ టెన్యూర్స్ ఉంటాయి, 91, 182, 364 days. బట్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇష్యూడ్ యాజ్ అండ్ వెన్ నీడెడ్. ఫ్లెక్సిబుల్ అంటే less than 91 daysలో ఎన్ని డేస్కైనా ఇష్యూ చేయొచ్చు అని అర్థం. ఓకే, అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ వల్ల దే ఆర్ లోవర్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ కంపేర్ టు అదర్ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. బట్ గుర్తుపెట్టుకోండి, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్లో లో కాస్ట్ ఆఫ్ బారోయింగ్ కంపేర్ టు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. ఓకే, ఇన్వెస్టర్స్ కూడా ఇందులో లో రిస్క్ ఉంటుంది. లో రిస్క్ ఎందుకు? బికాస్ దే ఆర్ బ్యాక్డ్ బై ద గవర్నమెంట్. హై లిక్విడిటీ ఇన్స్ట్రుమెంట్స్ సూటబుల్ ఫర్ షార్ట్ టర్మ్ పార్కింగ్ ఆఫ్ ఫండ్స్. ఓకే, ఇది లో రిస్క్ ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ 3 ట్రెజరీ బిల్స్, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అండ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. దీస్ ఆర్ ద 3 types ఆఫ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ షార్ట్ టర్మ్ డెప్ట్ ఫర్ గవర్నమెంట్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ? ఇది less than 91 days టెన్యూర్, జీరో కూపన్ రేట్. ఓకే, ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఇష్యూడ్ బై ద RBI అండ్ నాట్ స్టేట్ గవర్నమెంట్స్, ఎలిజిబుల్ యాజ్ SLR. ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ వీడియో మనం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ గురించి మాట్లాడుకుందాం.